ఇంకా కొద్ది గంటల్లోనే తులారాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పూర్తి పరిణామాలు జరగబోయేది వింటే మీరు ఎగిరి గంతేస్తారు. ఇంకా కొద్ది గంటల్లో తులారాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జీవితంలో జరగబోయే పరిణామాలు ఏమిటి, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. ఇంకా కొద్ది గంటల్లో తులారాశి వారికి ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో పెను పరిణామాలు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీకు అదృష్టం ఈ విధంగా కలిసి రాబోతుంది అని చెప్పడంలో సందేహం లేదండి. ఒక వ్యక్తి కారణంగా మీకు జీవితంలో తిరుగులేని అదృష్టం అయితే కలగబోతోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన ఫలితాలను కలిగిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఏర్పడినా సరే వాటిని మీరు అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చుల వైపుకు మనసు మళ్ళుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మేలు. శ్రీ గణపతి ఆరాధన ధ్యానం మీకు మంచి ఫలితాలు అయితే ఇస్తుంది. ఆశించిన ఫలితాలు చక్కగా ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ నిజాయితీ మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో తగినంత ప్రయత్నం చాలా అవసరం. క్రమంగా పనులు పూర్తి అవుతాయి. మీ పనితీరుతో అందరి ప్రశంసలు గెలుచుకుంటారు. సొంతింటి నిర్మాణ పనులలో ముందడుగు పడుతుంది. శత్రువులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ తులారాశికి చెందినటువంటి వారి జీవితం ఈ సమయంలో పూర్తిగా మారబోతూ ఉంది. మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు. మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. ఈ సమయం తులారాశి వారికి ఉద్యోగపరంగా చాలా సాధారణంగా ఉంటుంది. ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మీ సంబంధాలు కూడా బాగుంటాయి. పని భారం కొంత ఎక్కువగా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనవచ్చు కాబట్టి మీరు మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల 4వ వారంలో మీకు ఊహించని ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు. పని ఒత్తిడి మరియు మానసిక ఒత్తిడిని మీరు తగ్గించుకోవడానికి తగినంత విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన బాధ్యతలను మీరు అసలు తీసుకోవద్దండి. ఆర్థికంగా కూడా మీకు ఈ సమయం బాగుంటుంది. మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కొరకు, మీ జీవిత భాగస్వామి కొరకు కూడా మీరు ఈ సమయంలో ఖర్చులు అనేవి అధికంగా చేస్తారు. మీరు ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించిన లాభాలు కూడా పొందుతారు. ఈ సమయం పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడబోతూ ఉన్నాయి. మీరు చేసిన తప్పుల వలన కూడా కుటుంబ సభ్యుల్లో అపార్థాలు, గొడవలు రావచ్చు. కాబట్టి మీరు ఇంట్లో నిజాయితీగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి. మీ పిల్లలు వారి యొక్క పనుల్లో రాణిస్తారు. మీకు సహాయాలు కూడా చేస్తారు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయం వ్యాపారస్తులకు మంచి వ్యాపారం కూడా బాగుంటుంది. కానీ పెట్టుబడుల వలన ఆర్థిక లాభాలు తక్కువగానే ఉంటాయి. వ్యాపార స్థలంలో మార్పులు చేయడం లేదా చిన్న చిన్న వ్యాపార ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది. భాగస్వామి ఒప్పందాలు చేసుకోవడానికి నెల అసలు అనుకూలమైతే కాదు. విద్యార్థులు చదువుపైన దృష్టి పెట్టాలి. ఏకాగ్రత లోపించడం కొరకు ఎక్కువగా మీరు కొన్ని సమస్యలు అనేవి రావచ్చు కనుక సమస్యలపైన మీరు దృష్టి పెట్టండి. కోపం ఎక్కువ కావడం ఉంటుంది. చదువుపైన ఆసక్తి కూడా తగ్గుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సమస్యలను అధిగమించడానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. చూసారు కదండి తులారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో. వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏమిటో మనమైతే తెలుసుకున్నాం కదా.
ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా చక్కగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో 7వ రాశిగా చెప్పవచ్చు. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో అధిక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలుచొని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు. ఈ తులారాశికి చెందిన వారి ఎత్తుకు పై ఎత్తు వేయడంలో చాలా నేర్పరులు. వీరు జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు, విజయాన్ని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు అంతర్గత ఆలోచనలను ఎవరితో పంచుకోరు, అనగా ఎవరికి చెప్పరు. వీళ్ళు ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఈ తులారాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగం, విద్య, వ్యాపారంలో వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారిలో ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు అధిక శాతం పొడవుగా ఉంటారు. బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారికి కొనసాగుతూ ఉంటాయి. ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం కూడా వీరిలో ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదు సాంకేతిక విద్యలో వీరు చక్కగా రాణిస్తారు. వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా కలిగి ఉంటారు. ఈ తులారాశి వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష అయితే ఉంటుంది. అలాగే వీరికి కోపం అనేది చాలా త్వరగా వస్తుంది. ఎంత త్వరగా కోపపడతారో అంత త్వరగా వీరు చల్లబడుతూ ఉంటారు. ఈ తులారాశి వారిని గమనిస్తే వీరిలో మనోచాంచల్యం అధికంగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత వీరు మార్చేస్తూ ఉంటారు. మాట మీద నిలబడే తత్వం వీరిలో ఉండదు. ఈ తులారాశి వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. అయితే మీరు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. తమ సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బు వృధాగా ఖర్చు చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది. ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోధించాలని అంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం. శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు లలిత సహస్రనామం చదవడం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. చూసారు కదా, తులారాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.